శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందు మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు నామము 442 కుమార గణనాథమ్మ. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము కుమారస్వామికి గణనాథ గణపతికి అంబ తల్లి అయినది. అమ్మవారికి 2 పుత్రులు. ఒకడు గణనాథుడు, రెండవవాడు కుమారస్వామి. మూలాధారం వద్ద ఉండేది గణపతి, అక్షర గణాలకు అధిపతి. లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ అల్లులు ఉచ్చరింపబడవు. అందుకని అల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు. ఈ అల్లులు అనే విఘ్నాలకు అధిపతి గనక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు. అక్షరంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అచ్చుకు సంబంధించిన భాగము, 2 అల్లుకు సంబంధించిన భాగము. అచ్చు భాగము అక్షరానికి ప్రాణాన్ని, అల్లు భాగము దేహాన్ని సూచిస్తాయి. ఈ 2 భాగాలు వరుసగా అయ్యవారు అమ్మవారికి సంబంధించినవి. అందుకని అచ్చులు శివ సంబంధమైతే హల్లులు పార్వతికి సంబంధించినవి. పార్వతితో భౌతిక సంబంధం లేకుండా శివుని వీర్యంతో జన్మించిన వాడే కుమారస్వామి. అందుకని కుమారస్వామిని ఎక్కువగా శివునికి సంబంధించిన పుత్రుడుగా చెప్పుకుంటారు. అలాగే శివునితో భౌతిక సంబంధం లేకుండా పార్వతి తన నలుగు పిండితో ఏర్పరిచిన బాలుడే గణేశుడు. అందుకని గణపతిని ఎక్కువగా పార్వతికి సంబంధించిన పుత్రుడుగా చెప్పుకోవచ్చును. అందుకే ఈ ఇద్దరిని వరుసగా అక్షరంలో ఉండే అచ్చు, అల్లు భాగాలకు సంబంధించిన వారుగా సమన్వయపరచుకోవాలి. ఈ ఇద్దరికి సంబంధించినవి కుమారస్వామి వినాయకులకు తల్లి. అక్షరంలోని అచ్చు భాగాన్ని సూచించే కుమారస్వామికి, అల్లు భాగాన్ని సూచించే గణపతికి తల్లికి అయిన వాగ్దేవత స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. నాచే రాయబడిన అక్షర గణపతి కుండలినిపతి అనే పుస్తకం చదివితే ఈ ఇద్దరి గురించి మరికొన్ని విషయాలు తెలుస్తాయి. శ్రీమాత్రే నమః. కుమార స్కంద గణనాథో గజాననస్థో యోరంభ మాత కుశ్చిత్తో సురాగహాన స్మరవికార సమూహో ఏషం తన్నదనంబంతే బధ్నాతిథి అభిబంధన ఇతి ధాతు. కుమారశబ్దేన తధాన్యతోహంకారో నహ్వా గృహ్యతే తదుక్తం వరాహ పురాణే పురుషో విష్ణురుత్యకాశో నామ నమతః. అవ్యక్తం తు ఉమాదేవి శ్రీరవ పద్మ వినివేక్షణ సస్యం యోగాదః కారాస్పచ్చ సాహయేన పతి గృహో ఇతి తద్గుణోరధ నతి ధావంత విష్టానంబత ఇతి. శ్రీమాత్రే నమః. కుమారస్వామికి గణపతికి తల్లి కుత్సుతమ మన్మద వికారము గల నాదులను బంధించుచున్నది. అత్యంతహంకార విష్టులను బంధించున్నది. కుమారస్వామికి గణపతికి నీ తల్లి అయినది లేదా కుమార గణనాథంబ కుత్సుతమైన మన్మద వికారముల యొక్క సముదాయము గల అధికారులను బంధించున్నది. మన్మద వికారములను కలగకుండా అడ్డుపెట్టున్నది అని అర్థము. లేదా కుమార శబ్దమునకు కుమారస్వామి దేవత గల అహంకారము అర్థము. వరాహపురాణమందు అహంకారమే కుమారస్వామిగా చెప్పబడినది. అక్కడ పురుషుడునగా విష్ణువు గాని శివుడు గాని చెప్పబడుచున్నాడు. అవ్యక్తమనగా శ్రీదేవి గాని పార్వతి గాని చెప్పబడుచున్నది. ప్రకృతి పురుషుల సంయోగంచే అహంకారము పుట్టినది అనగా శివపార్వతుల సంయోగంచే పుట్టిన కుమారస్వామిని అహంకారముగా చెప్పుచున్నారు. పురుషుడే శివుడు, అవ్యక్తమే పార్వతి. వారిద్దరి సంయోగంచే పుట్టిన అహంకార కుమారుడు అర్థము వచ్చినది. అట్టి అహంకారముల సముదాయంచే ఆవేశింపబడిన వారిని బంధించినది అని అర్థం. శ్రీమాత్రే నమః. 443 తుష్టి. ప్రతిపదార్థం తుష్టి సంతోష స్వరూపురాలు, సంతోష సర్పిణి. తుష్టి సంతోషము, పుష్టి పోషణము, బలము, మతి బుద్ధి ధృతి ధైర్యము, శాంతి శమము, స్వస్తిమతి మంగళము కలిగి ఉండుట.
కాంతి అందము అందరిచే కోరదగియుండుట ఈ 7 నామములకు పైన చెప్పబడిన గుణములే అర్థములు. కానీ ఆ గుణములన్నీ దేవీ స్వరూపాలే అను అభిప్రాయంతో వానిని ఆ దేవీ రూపములుగా చెప్పుచున్నారు. మార్కండ పురాణమందు సర్వభూతములందు తుష్టి రూపంతో ఉన్న ఆ దేవికి నమస్కారం అని చెప్పబడినది. మల్లారి మహత్యం నందు సర్వభూతములందును సంతోష ఆరోపంతో ఉన్న ఆ దేవునకు నమస్కారం అని చెప్పబడినది. దేవి భాగవతము 3వ స్కందమందు ఆ దేవియే ప్రాణులందరి అందును బుద్ధి, కీర్తి, ధైర్యము, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి రూపంతో ప్రత్యేకంగా ఉన్నదని గలదు. పద్మపురాణమందు దేవీ క్షేత్రములను లెక్కించినప్పుడు వజ్రేశ్వరి తుష్టి రూపిణి అని చెప్పబడినది. మొత్తం అన్నిటిని బట్టి ప్రాణుల యందున సంతుష్టి దేవి స్వరూపమని అర్థం చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తుష్టి తృప్తి సంతోషంల రూపము. ప్రతి వ్యక్తి సుఖమయ జీవితాన్ని గడపాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది తుష్టి అంటే తృప్తి. సంతుష్టి అంటే సంతృప్తి. ఎన్ని రకాల సదుపాయాలు, సామగ్రి, ఆస్తులు, అధికారాలు, ఆభరణాలు, ఆధునికమైన సౌకర్యాలున్న తృప్తి అనేది లేనివాడికి మోహం లేవదు. ముఖాన దరిద్రుడు అనే బోర్డు కట్టినట్లే ఉంటాడు. ముఖంలోనూ జీవితంలోనూ కూడా సుఖ సంతోషాలు ఉండవు. కాబట్టి ప్రతి వ్యక్తికి ముందు ఉండాల్సింది తృప్తి. యాదృచ్ఛలాభ సంతుష్ట అన్నాడు గీతాచార్యుడు. ముందు వచ్చిన దానికి తృప్తి పడితే రావాల్సినవి, అవసరం ఉండేవి తర్వాత వస్తాయి. అవి రావాల్సిన కాలం రాకుండానే రాలేదనుకోవడం వలన అసంతృప్తి చోటు చేసుకుంటుంది. అంతే. దేవుని గడియారం ఎప్పుడూ ఆలస్యం కానీ వేగంగా కానీ తిరగదు. మన గడియారాలే త్వరగా కానీ ఆలస్యంగా కానీ తిరుగుతూ ఉంటాయి. గాడ్ ఈజ్ వాచ్ ఈజ్ నెవర్ లేట్ ఆర్ ఫాస్ట్, బట్ అవర్ వాచెస్ ఆర్ సమ్టైమ్స్ ఫాస్ట్ ఆర్ సమ్టైమ్స్ స్లో. మనకు ప్రమోషన్ రావడం విషయంలో దేవుని గడియారం స్లో అని, రిటైర్మెంట్ రావడం విషయంలో దేవుని గడియారం ఫాస్ట్ అని అనిపిస్తుంది సాధారణంగా. అమ్మవారు ముందుగా తృప్తిని కలిగి ఉండేటట్లుగాను, ఆ విధంగా కలిగి ఉండటం నచ్చేటట్లుగాను భక్తులను అనుగ్రహిస్తుంది. జీవులలోని సంతృప్తి స్వరూపము అని ఈ నామానికి అర్థము. జీవరాశులలో తృప్తి రూపంలో నుండున్నది యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ.